నమస్కారం, SRTV న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పింఛన్లు పెంపు జూలై 1 నుంచి 4,000కు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం. కేసీఆర్ పై అభిమానం, ఫామ్ హౌస్ కు క్యూ కడుతున్న జనం. పవన్ కళ్యాణ్ కార్యాలయంలో సిఐ దురుసు ప్రవర్తన, సిఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు. గ్రాండ్ గా రిలీజ్ అయిన కల్కి 2898 AD 1000 కోట్లు వసూలు చేస్తుందంటున్న ఫ్యాన్స్. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్జెండర్లు, ఈఆర్టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్ట్ పెన్షన్దారులకు పింఛన్లు పెంచారు. వారికి పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెరిగింది. అలాగే దివ్యాంగులు, కుష్ఠరోగులకు అందించే పింఛన్లు 3,000 నుంచి 6,000కు పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాదు, పూర్తి వైకల్యం ఉన్న వారికి 5,000 నుంచి 15,000కు పింఛన్ పెంచింది ప్రభుత్వం. ఇక తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, గుండె, కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, డయాలసిస్ రోగులకు పింఛన్ను 5,000 నుంచి 10,000కు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి పెంచిన పింఛన్లు అమల్లోకి వస్తున్నాయి. అంటే జూలై 1న ఒక్కో పెన్షన్దారుడు 7,000 పొందుతారు. ఆ తర్వాత నుంచి నెలకు 4,000 పింఛన్ అందుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు అభిమానులు, ప్రజలు, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. దీంతో సిద్దిపేట జిల్లా ఎర్రవరంలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తన కోసం వస్తున్న వారి కోసం కేసీఆర్ ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. వారితో ముచ్చట మాట్లాడి ఫోటోలు దిగుతున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు ఇలా రకరకాల వయసుల వారు వచ్చి కేసీఆర్ తో మాట్లాడుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్న కేసీఆర్ పూర్తిగా వ్యవసాయంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పొలంలో వివిధ పంటలు పండించేందుకు సిద్ధమయ్యారు. కొత్త వరి వంగడాన్ని తీసుకొచ్చి నాట్లు వేయించారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. ఉద్యాన పంటలు, సీజన్తో సంబంధం లేకుండా దొరికే పండ్లు, కూరగాయల సాగుపై మాజీ సీఎం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ మొత్తం భూసార పరీక్షలు చేయించిన కేసీఆర్ ఎలాంటి పంటలు పండించవచ్చనే దానిపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలోకి అనుమతి లేకుండా వెళ్లిన సీఐపై బదిలీ వేటుపడింది. పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం లోపల ఉన్న సమయంలో మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు అనుమతి లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పవన్ క్యాంపు కార్యాలయంలో వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు చేస్తున్నారు. కొద్దిసేపు ఆగమని భద్రతా సిబ్బంది సీఐకి చెప్పినా వెళ్లేదు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్లతో వెళ్లొద్దని చెప్పినా పట్టించుకోలేదు. లోపలికి వెళ్లారు. భద్రతా సిబ్బంది చెప్పినా పట్టించుకోకుండా సీఐ దురుసుగా ప్రవర్తించారని డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్ కుమార్ నియమించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా సీఐ శ్రీనివాసరావుపై జనసేన ఆరోపణ చేసింది. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే అపార్ట్మెంట్లోకి వెళ్లి తనిఖీల పేరుతో హడావిడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడంతో బదిలీ పెట్టబడింది. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం పాలనలో దూకుడు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో పథకాలకు సంబంధించి వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాలకు పేర్లు మార్చింది కొత్త ప్రభుత్వం. తాజాగా మరో 2 పథకాలకు పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కనుక మార్చేశారు. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జీవోలు విడుదల చేశారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలు చేసుకుంటే వారికి 75,000 నగదు ప్రోత్సాహకం అందజేశారు. అలాగే గిరిపుత్రిక కళ్యాణం కింద ఎస్టీలకు 50,000, అంతేకాదు కులాంతర వివాహం చేసుకునే బీసీలకు 50,000, దుల్హన్ పథకం కింద మైనార్టీలకు 50,000 అందించారు. అదే దివ్యాంగులైన వధువు వర్లకు 1,00,000 చొప్పున అందజేశారు. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మిగతా వర్గాల యువత ఎస్టీలను వివాహం చేసుకుంటే 50,000, అదే ఎస్సీలను పెళ్లి చేసుకుంటే 40,000, బీసీలను చేసుకుంటే 30,000, ఓసీలను చేసుకుంటే 20,000 చొప్పున చంద్రన్న కానుక అందించారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను తొలగించబోమని, వారికిచ్చే జీతాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పింది. అయితే జూలై నెల పింఛన్ మాత్రం సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేస్తోంది. దీంతో ఇప్పటికీ ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్నది క్లారిటీ లేకుండా పోయింది. అలాగే వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో వాలంటీర్లకు మరో షాక్ తగిలింది. ఏకంగా వాలంటీర్ల నియామకాన్ని రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని గ్రామ, వార్డు వాలంటీర్లుగా నియమించారని, వారి నియామకాన్ని రద్దు చేయాలని కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దికి గతంలోనే హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్లో వాలంటీర్ల నియామకాన్ని సవాల్ చేశారు. అలాగే వారిని రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చూడాలని కోరారు. హైకోర్టు మార్చి 20న ఈ పిల్లుపై విచారణ జరిపింది. ప్రతివాదులుగా అప్పటి సీఎం జగన్, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సిఎస్, ఇతర అధికారులకు, వాలంటీర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్లుపై తాజాగా బుధవారం విచారణ జరిగింది.
హైదరాబాద్ మెట్రోలో సరికొత్త విధానం. రైలు దిగాక టికెట్ కొనొచ్చు. మీరు చదివింది నిజమే. హైదరాబాద్ మెట్రోలో త్వరలోనే సరికొత్త విధానం చూడబోతున్నాం. విదేశాల్లో ఉన్నట్లు ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో ప్రయత్నిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానంలో ప్రయాణికులు తొలుత టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేయచ్చు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి. ఫలానా స్టేషన్ టికెట్ తీసుకుని మధ్యలో మనసు మార్చుకుని ముందు స్టేషన్లో దిగితే బయటకు వెళ్లేందుకు టికెట్ అనుమతించదు. కాబట్టి స్టేషన్ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ఓపెన్ లూపింగ్ వ్యవస్థతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింట్లోనూ ఒకే కార్డుతో ప్రయాణించవచ్చు. 2 ఏళ్ల క్రితం హర్యానాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు కార్డు చూపించి మళ్ళీ దిగేటప్పుడు చూపిస్తే ప్రయాణించిన దూరాన్ని బట్టి డబ్బులు కట్ అవుతాయి. 2012లో లండన్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అది విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పొగడ్తలతో ముంచేశారు. లోక్సభ ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఈ రోజు జరిగిన సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ తొలుత స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గడిచిన ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసే పోరాటం, పోటీ చేసిన ప్రతి స్థానంలో ఏ విధంగా గెలిచారు అన్న అంశాలను ఒక్కొక్కటిగా ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చడానికి ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన త్యాగం గురించి సభలో ప్రస్తావించారు. దేశంలో ఎన్డీఏ కూటమి గెలుపొందిన తర్వాత తొలిసారి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ పవన్ను ఆకాశానికి ఎత్తేశారు. పవన్ అంటే కేవలం పవన్ కాదని, పవన్ అంటే ఆంది అని ప్రశంసించారు. ఇక ప్రధాని మోడీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తావించిన ఎంపీ బాలశౌరి పవన్ నిజంగానే ఏపీ రాజకీయాల్లో తుఫాను సృష్టించారని, ప్రత్యర్థులను మట్టి కనిపించారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. భారతదేశంలో మరే పార్టీ సాధించని ఘన విజయం తన పార్టీ జనసేన సాధించిందని ఎంపీ పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన మాత్రమేనని, ఇలాంటి ఘనత సాధించడం దేశ చరిత్రలోనే ప్రథమని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. ఇక ఎంపీ బాలశౌరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి లోక్సభలో మాట్లాడిన వీడియో చక్కర్లు కొడుతోంది. పవన్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. లోక్సభలో ఓ పార్టీ అధ్యక్షుడి గురించి ఎంత గొప్పగా చెప్పిన ఎంపీని తాము ఎప్పుడూ చూడలేదని కామెంట్లు పెడుతుండడం విశేషం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అండ్ మై ఓన్ బిహాఫ్ I express my heartfelt congratulations and best wishes to you on your election as the Speaker of this prestigious House. Sir, I am confident, my party is confident, the House and 140 crore people of this country are confident that you will accomplish a great deal as a Speaker of this House. Sir, this is my third term as member of this House. Sir, I am here because of my party leader, Sri Pavan Kalyan Garu. Sir, I sincerely thank and express my gratitude to him for giving me this opportunity. Sir, Pavan Kalyan Garu is a star in AP, and Honorable PM rightly said during the NDA meeting in the Central Hall of Samyadan Sadhan that a Pavan nahi on the high. This is true. He is a tufan in Andhra politics. Sir, Pavan Kalyan Garu has made a record in history of independent India. Sir, Janasena party is the only party in the country since independence which has got 100% strike rate both in Lok Sabha and Assembly elections. Please. Sir, Janasena party fought 21 Assembly and 2 Lok Sabha seats and won all 21 Assembly seats. Sir, okay. Sir, please. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి పాలనలో పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సింగరైకొండలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చింది ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర పంతోందని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వారి ఆత్మస్థైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ భయాందోళన గురి చేస్తున్నారన్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తమ ఓపికకు, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, వైసీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని టీడీపీ నాయకులను హెచ్చరించారు. వైసీపీ నాయకులు మరియు వారి ఆస్తులపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని తగిన శిక్షను విధించాలని కోరారు. ఈ యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది. మనం అందరం అనుకుంటున్నటువంటి భారత సంవిధానం సార్వభౌమత్వాన్ని కాపాడే రాజ్యాంగం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది.
రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన సాగిస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు గత 2-3 సంవత్సరాల కాలంలో పదే పదే చెప్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అంతు చూస్తాం, మీ సంగతి తెలుస్తాం, మిమ్మల్ని బట్టలు కూడా తీసి రోడ్డు మీద తిప్పుతాం, గడ్రాల మీద నడుస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి నాయకులు ఈరోజు అదే మేము వచ్చింది కూడా దానివల్లే, దానికోసమే అన్న చందంగా ఈరోజు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహం కానివ్వండి, ప్రోద్బలంతో ఈరోజు తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒక్క మాటలు చెప్పాలంటే, మాకు ప్రజల అధికారం ఇచ్చింది, మేము ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి. మొత్తంగా ప్రతిపక్షమే లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు దాన్ని సమూలంగా తీసివేయాలని అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని, వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళనకు గురిచేస్తూ వారి మీద దాడి చేస్తూ వారి ఆస్తుల్ని కానివ్వండి, వారి యొక్క ఇళ్ళను కానివ్వండి, వారికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. కాకినాడ 3 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఏపీఎస్సీ 3వ బెటాలియన్ ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమానికి క్యాపిటల్ హాస్పిటల్ వైద్యురాలు సలాది జ్యోతిర్మయి ముఖ్య అతిథిగా హాజరై ఎన్సీసీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలనపై ప్రసంగించారు. అనంతరం ప్లకార్డులు, బ్యానర్లతో ఏపీఎస్పీ నుంచి సర్పవరం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ 3 గర్ల్స్ బెటాలియన్ వరకు 3 ఆంధ్ర, 9 ఆంధ్ర, 18 ఆంధ్ర ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ 18 ఆంధ్ర అధికారి మేజర్ ఆసిఫ్, 3 ఆంధ్ర బెటాలియన్ నుండి సుబేదర్ లక్ష్మణరావు, పిఐ స్టాఫ్, జీసీఐ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఎవరైనా ఎడిక్ట్స్ ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాగే మేము కూడా ఇప్పుడు మా సొసైటీ నుంచి, మా ఎన్జిఓ నుంచి ఒక ఫ్రీ హాస్పిటల్ ఇక్కడ గంగరాజు నగర్లో పెట్టాము. దాంట్లో కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఎవరైనా ఎడిక్ట్స్ ఉంటే మీరు అక్కడికి పంపిస్తే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ కౌన్సిలింగ్, ఇంకా ఏమైనా వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మీరు మనసులో ఉంచుకుని ఎవరైతే ఎడిక్ట్స్ ఉన్నారో వాళ్ళు మా దగ్గరికి పంపించడం, అలాగే మీరు కూడా భవిష్యత్తు తరాల్లో ఆల్కహాల్ లేకపోతే ఈ గంజా, డ్రగ్స్కి ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉంటూ మంచి సమాజానికి మీరు భవిష్యత్తు తరాలకి మీరు మంచి బాట వేయాలని నేను కోరుకుంటూ, అలాగే ఇందులో ఇది ముఖ్యంగా ఈరోజు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020లో నషాముక్త్ భారత్ అని, మీకు తెలుసండి నషాముక్త్ భారత్, విన్నారా? మీరెవరు వినుండరు. 2020లోనే మన ప్రధాని మోడీ గారు నషాముక్త భారత్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇదంతా కూడా మన ర్యాలీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి, అలాగే ఏడీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాలేజీ యాజమాన్యానికి నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఇది ఒక డిసీజ్ లాంటిది అన్నమాట. ప్రజెంట్ యూత్ చాలా సఫర్ అవుతుంది. మీరు ఈ మధ్య సోషల్ మీడియా చూసుకున్నా కూడా రీసెంట్గా పంజాబ్లో ఒక లేడీ అర్ధరాత్రి డ్రగ్ మత్తులో రోడ్డు మీద అలాగా ఉంటే అది రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే సినిమాలు చాలా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. ఉత్తర పంజాబ్ ఉంది, లేదంటే మన తెలుగులో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అంటే అది ఫస్ట్ చిన్న ఒక సరదాగా స్టార్ట్ అవుతుంది.
ఎవరో దానికి అలవాటు పడిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు మన సర్కిల్లో. చిన్న అలవాటుగా సరదాగా ఏదో ఆడి ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పేసి తీసుకుంటారు. తర్వాత అది ఒక అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు తర్వాత వ్యసనంగా మారిపోద్ది అన్నమాట. అందులో ఏముండదు, అది ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అది తీసుకున్నప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనం కాఫీ తాగితే ఎలా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. అలాగా దానికి మనం అడిక్ట్ అయిపోతారనమాట ఎవరైతే ఉన్నారో. అలాగ అడిక్ట్ అయిపోయి ఇంకా అందులోనే ఉండాలనిపిస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా బయట ఏం జరుగుతుంది, దానికోసం అతను ఏం చేస్తున్నాడు అన్నది తెలియదు. మరి ముఖ్యంగా ఈ సమస్య మీరు ఎవరు ఫేస్ చేసినా చేయకపోయినా మేము రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు పట్టపగలు కూడా కొంతమంది తాగుతున్నారు అన్నమాట. ఎక్కడైనా సరే కొంత నిషేధిత ప్రాంతం ఉంది, కొంచెం జనాలు అక్కడ తక్కువ వెళ్తారనుకుంటే కుర్రోళ్ళు, చాలా చిన్న చిన్న కుర్రోళ్ళు అన్నమాట, 15 నుంచి అట్లాగా 14 నుంచి స్కూళ్ళు మానేసి కాలేజీలు మానేసి వీళ్ళు 3-4 కూర్చుని తాగుతూ ఉంటారన్నమాట. 2 విధాలుగా, ఒకటి ఆర్థికంగా ఆ కుటుంబం నష్టపోతుంది, 2 అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15, 2020ని నశాముక్త భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు. దీని ద్వారా అంటే ఆ ప్రోగ్రాం పెట్టిన తర్వాత మాత్రమే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కింద ఒకటి పెట్టి దాని ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి సెపరేట్గా డ్రగ్స్ ఇవ్వడం కూడా ఇచ్చి దాని నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఈ ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలకు లేకపోతే ఆల్కహాల్కి ఎవరైతే బానిస అవుతున్నారో వారికి అవేర్నెస్ కల్పించి వారికి మంచి ట్రీట్మెంట్ అందించేలాగా, అలాగే ఎవరైతే స్కూల్స్ కాలేజెస్ స్టూడెంట్స్ ఉన్నారో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మత్తు పదార్థాల బానిసలు కాకుండా వాటిని బారిన పడకుండా కాపాడడానికి వారికి అవేర్నెస్ కల్పించడం కొరకు ఈ రోజుని ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం యాంటీ డ్రగ్ డే జరుపుకుంటాం. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవంగా ఈ రోజుని జరుపుకుంటాం. ఈ రోజు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఈ రోజున ఈ సంవత్సరానికి ఒక స్లోగన్ ఒకటి మనకి యునైటెడ్ నేషన్ ఒకటి స్లోగన్ ప్రిపేర్ చేసింది. ఏంటంటే, ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. మనం ఈ ప్రివెన్షన్ ద్వారా అంటే ఏ వ్యాధికైనా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాధి మన దగ్గరికి రాకముందే మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అవునండి, వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని బారిన పడి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా వ్యాధి మన దగ్గరికి రాకుండా ఎలాగ మనం దాన్ని నిర్మూలించాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ సంవత్సరం మనం దీన్ని ముందుకు తీసుకుపోతాం అనమాట. ఏంటంటే ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఏంటంటే ప్రివెన్షన్ అనమాట. మనం ప్రివెంట్ చేయాలి, ఆ వ్యాధి మన దగ్గర రాకుండా మనం చైతన్యపరచాలి, అందరినీ కూడా అవేర్నెస్ చేయాలి, చైతన్యపరచాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని, రైతుల రుణమాఫీపై సవాల్ విస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆగస్టు 15 లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ₹1,00,000 రుణమాఫీ జరిగిందని, మరోసారి రేవంత్ రెడ్డి హయాంలో 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని వారు విమర్శించారు. రుణమాఫీ చేసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాకిస్వామి, సుంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ చెప్పదలుచుకునేది ఏంటంటే, రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే ఎలక్షన్లో చెప్పిన విధంగా ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకదాటిగా 2 లక్షలు చేసిన చరిత్ర, మళ్ళీ ఇప్పుడు ఏకదాటిగా 2 లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావుకి ఒకటి చెప్పదలుచుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రుణమాఫీ చేస్తారో నేను రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది. మీరు హరీష్ రావు గారు మీరు రాజీనామాకు సిద్ధంగా అండి. ఆగస్టు 15 లోపల మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. మన తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్ ప్రాజెక్ట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతకాలమో ఎదురు చూశారు. దిగ్గజ నటీనటులతో భారీ బడ్జెట్తో రూపొందించిన కల్కి ఈరోజు థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే అన్ని థియేటర్లలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడంతో హౌస్ఫుల్ బోట్లు కూడా దర్శనమిస్తున్నాయి. టికెట్ రేట్లను భారీగా పెంచి సినీ ప్రేక్షకుడిని దోపిడీ చేసి మరీ నిర్మాతలు జేబులు నింపుకుంటున్నారు. మల్టీప్లెక్స్లలో 400 నుంచి 2000 పైన రేట్లుండగా హైదరాబాద్లోని సింగిల్ థియేటర్స్లో సైతం 250 తక్కువ లేవు. అయినప్పటికీ కూడా సినిమా లవర్స్ కల్కిని చూడడానికి క్యూ కడుతున్నారు. ఈ సినిమాకు వచ్చిన హైప్ అలాంటిది మరి. అయితే ఇప్పటికే కల్కి సినిమాని ఇండస్ట్రీ ప్రముఖులు వీక్షించడంతో టాక్ ముందే బయటకు వచ్చేసింది. కల్కిపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మించే ఉందని చెప్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడని, కల్కి అనే ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకువెళ్లాడని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ ఎపిసోడ్స్, VFX వర్క్స్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టెక్కించే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక ప్రభాస్ పాత్రకు సంబంధించి చాలా సర్ప్రైజులు ఉండబోతున్నాయని, అవి తెరపై చూసినప్పుడు థ్రిల్ అవుతారని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అమితాబ్ల పోరాట సన్నివేశాలు హైలైట్ కాగా కమల్ హాసన్ నట విశ్వరూపం మరోసారి కల్కిలో చూపించారని అంటున్నారు. కమల్ హాసన్ కనిపించేది 4-5 సన్నివేశాల్లోనే అయినా ఆ సీన్లు చాలా కీలకమని చెప్తున్నారు. అలాగే కల్కికి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో కమల్కి సెకండ్ పార్ట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా కథలో రివీల్ చేశారు. దీపికా పదుకొనే పాత్ర కల్కిలో కీలకమని, ముఖ్యంగా ఆమె చేసిన ఎమోషనల్ సీన్లు అయితే కంటదరి పెట్టించాయని అంటున్నారు. మొత్తం 180 నిమిషాల 56 సెకండ్లు నిడుగుతున్న కల్కి కథలో బోలెడని సర్ప్రైజులు ఉన్నాయని అంటున్నారు. గెస్ట్ అపీరియన్స్లో స్టార్లను చూసి అభిమానులు షాక్ అవుతున్నారని అంటున్నారు. మొత్తానికి కల్కి సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. T20 ప్రపంచ కప్ 2024లో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరింది. సెమీఫైనల్ 1 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో పరాజయం అనేది లేకుండా దక్షిణాఫ్రికా తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకు కుప్పకూల్చింది. అనంతరం 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ని ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ టోర్నీలో సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లను సైతం మట్టి కనిపించిన ఆ జట్టు సెమీఫైనల్లో మాత్రం తేలిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి వార్ 1 సైడ్ అన్నట్లు మ్యాచ్ సాగింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లను ఓడించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టేనా అనిపించింది. ఈ టోర్నీలో విశేషంగా రాణించిన ఆఫ్ఘన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్లు స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. మిగతా బ్యాటర్లు కూడా తేలిపోయారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. నేడు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటోంది. అక్కడక్కడ పిడుగులు పడొచ్చని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.